నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సాధారణ ఎన్నికలకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి స్వీకరించిన నామినేషన్ల స్క్రూటినీ, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటీలో సక్రమంగా ఉన్న జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల 3 అభ్యర్థులు, రిజిస్టర్ కాపడి గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీల 17 మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు 14 మంది, మొత్తం 34 మంది అభ్యర్థుల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి ఆమోదించడం జరిగింది. సక్రమంగా లేని 13 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. స్క్రూటీని తాడికొండ, ప్రతిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు ఎస్పీ కార్తిక పరిశీలించారు. టీడీపీ స్కాములు చేస్తే వైసీపీ స్కీములు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకు పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానులు ఏర్పాటు చేసిన విషయం షర్మిలకు తెలియకపోవడం విచారకరమని తెలిపారు. స్థానిక 54 డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పలికారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడారు. 50 కోట్ల రూపాయలతో 54 డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 54 డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు, అగ్గిపెట్టె రాజు తదితరులు పాల్గొన్నారు. గుర్తుగా మన ఓటు, ఎవరికో మన ఓటు, మన ఓటు వెళ్ళండి. రవి చెప్నయ్యా మాత్రం ఎన్నికల ప్రచారంలో 54వ వార్డు మరి ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆధ్వర్యంలో, అలాగే రవిరాజు, అలాగే అగ్గిపెట్టె రాజన్న, రమ్యక్క కార్పొరేటర్, ప్రతి ఒక్కళ్ళు కూడా దాసన్న, ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గడపకి వెళ్తే నిజంగానే ఎంత సంతోషంగా ఉందనంటే విజయం ఇప్పుడే వచ్చింది, విజయ డంక ఇప్పుడే మోగింది. మన రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఈరోజు ఇక్కడ పర్యటనలో ప్రతి చోట కూడా ఒకటే, వాళ్ళ హారతులు ఇస్తుంటే ఆ హారతులు నావి కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన హారతులు. ప్రతి వాళ్ళ చిరునవ్వులో జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే జగనన్నే మా ధైర్యం, జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా తోడు అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే మేమేది వెళ్ళి అమ్మ మీరు ఓటు వేయండి జగనన్నకి చేశారు కదా అంటే మీరు అది చేశారు ఇది చేశారు, వద్దు, మేము వేసేది జగనన్నకు మాత్రమే, ఆయన పిక్చర్ ఉంటే చాలు, మేము ఖచ్చితంగా ఆయనకి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి 175 నియోజకవర్గాల్లో 175 ఎందుకు గెలుస్తామని చెప్తున్నామనంటే ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని మా నియోజకవర్గంగా, మన నియోజకవర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చూడండి, ఈ రోజు కుప్పంలో మీరు చూసుకుంటే 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారని చెప్పుకోవడానికి నిజంగానే సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అక్కడికి ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించలేకపోయిన ఒక మరి మాజీ సీఎం గారు ఈ క్లాసెస్ చెప్పేవాళ్ళంట. సార్ అక్కడ మీకు వాళ్ళు శాలరీ మీకేమో వాళ్ళు క్లాసెస్ కోసం పేమెంట్ ఇస్తారు, మీరు క్లాసులు చెప్తారు. సార్ ఇక్కడ మేము ఎవరు మీకు పేమెంట్ ఏం చేయలేము, కానీ మాకు మీ క్లాసులు కూడా అవసరం లేదు. ఎందుకనంటే అక్కడ స్టూడెంట్స్ చాలా ఎక్కువ, ఇక్కడేమో పేద ప్రజలు ఎక్కువ, పేద ప్రజలకి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అలాగే మా ప్రభుత్వానికి తెలుసు. మీ అవసరం అయితే గుంటూరు జిల్లాకి లేదు. ఎందుకంటే గతంలో ఉన్న గల్లా జయదేవ్ గారే మరి 2 సార్లు వస్తే మీరు ఎన్నిసార్లు వస్తారని ఒక ఊహాగానంలో ప్రజలందరూ ఉన్నారు.
ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని రావాలి, మాకు సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఎందుకు అంటున్నానంటే, మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నేను ఉంటాను. మా నాన్నగారు ఎలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతమే తమ పంతమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ స్పష్టం చేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరపు కిషోర్ మాట్లాడారు. టీడీపీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు నాయుడిని కలిసి వివరిద్దామని తాము వెళితే ఆయన సొంత మీడియా తమంతా మద్దతిస్తున్నట్లు వారు వార్తలు రాసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఈ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి అలవాటేనని అన్నారు. ఆ మేరకు తీర్మాన కాపీని మీడియాకు విడుదల చేశారు. మాలలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల అనిల్, గోపతోటి విజయ్, స్టేట్ యూత్ అధ్యక్షులు వంచ లూథర్ పాపు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల బాబి, చెప్పుల తిరుపాల్, మెండెం రాంబాబు, ముసుకు రవికుమార్, బత్తుల నాగరాజు, సురేష్, గొర్రెముచ్చు సురేష్, పిడతల దేవాసు, కూనల చిన్న సుబ్బారావు, సికినం బాలయ్య, బోరుగడ్డ సందీపు, ప్రసాదు, వీరనపు దుర్గా ప్రసాదు, కోడె పండు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు వంతం, మాలల పంతం, జై భీమ్, జై భీమ్, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ జనసేన, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై భీమ్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మద్దతు తెలియజేస్తుంది మాల మహానాడు జగన్మోహన్ రెడ్డి గారికి, మద్దతు తెలియజేస్తుంది మాల మహానాడు జగన్మోహన్ రెడ్డి గారికి, మద్దతు తెలియజేస్తుంది మాల మహానాడు జగన్మోహన్ రెడ్డి గారికి. తెలుగుదేశం పార్టీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాల జేఏసీ సంఘాలందరూ కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆ ఫొటోసు తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించుకున్నాయి. కొడాలి నాని గారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు 420 ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటి విధంగా ఆ రోజు చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్కి కూడా భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా 174 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిలకలూరుపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి, హర్షించదగ్గ విధానం. అదేవిధంగా చిలకలూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తూ 2 సార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికే దక్కింది. దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం 17 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావడానికి మేడం గారు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం, హర్షణీయం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కుల రాజకీయాలని రగల్చటం. వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్. తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు, కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి, మీరందరూ కలిసి ఉండండి, నాకు 2 కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం.
కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో సత్య ఎలక్ట్రికల్ పెద్ద షోరూం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండి జాన్సన్, సత్య జనరల్ మేనేజర్ శాండిల్ కుమార్, డిజం ఆనంద్ కుమార్, బిల్డింగ్ ఓనర్స్ కంపెనీ మేనేజర్ ఉదయ్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ ఉదయ్ కుమార్ మాట్లాడారు. గుంటూరు నగర ప్రజలందరికీ అతి తక్కువలో మా వద్ద ఏసీ, వాషింగ్ మిషన్, మొబైల్ ఫోన్, ఎల్ఈడి టీవీ, ఫ్యాన్స్, హోమ్ థియేటర్స్, అన్ని ఎలక్ట్రానిక్ అన్ని కూడా అతి తక్కువ ధరలకు అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రారంభోత్సవం సందర్భంగా 20,000 రూపాయల వస్తువు కొనుగోలు చేసే వారికి బంగారు నాణెం ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి జాన్సన్, సత్య జనరల్ మేనేజర్ శాండిల్ కుమార్, డిజం ఆనంద్ కుమార్, బిల్డింగ్ ఓనర్స్ కంపెనీ ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది. నమస్తే అండి, మేము సత్య తరపు నుంచి మాట్లాడుతున్నాము. తమిళనాడులో మేము 250 షాపులు విజయవంతంగా నడిపించి ఆంధ్రాలో కూడా 200 షోరూమ్లు పెట్టాలనేసి ఈరోజు గుంటూరులో మనము 17వ షోరూమ్ ఓపెన్ చేస్తాం. గత 16 షోరూమ్లు సక్సెస్గా విజయవంతంగా సాధించి ఇప్పుడు 17వ షోరూమ్గా గుంటూరుకి మేము వచ్చున్నాము. ప్రజల ఆదరణతో మమ్మల్ని ఆదరించి మా ఆఫర్స్ని చూసి ఒకసారి దాన్ని మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు ఈరోజు కొనుగోలు ఆఫర్ కింద ప్రతి 20,000కి మనము గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తున్నాము. దాంతోపాటు ఫ్రిడ్జెస్ పైన, వాషింగ్ మిషన్ పైన అప్ టు 50 to 46% వరకు ప్రైస్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రతి కొనుగోలు పైన ఖచ్చితమైన గిఫ్ట్తో పాటు ప్రతి కస్టమర్కి ఖచ్చితంగా డెలివరీ గోల్డ్ కాయిన్ లాంటివి ఇస్తున్నాము. మార్కెట్ రేట్లో ఆన్లైన్ కంటేను మార్కెట్లో అందరికంటే మనము బెస్ట్ ప్రైస్ అనేది కోట్ చేస్తాం. ప్రైస్ గ్యారంటీ ఖచ్చితంగా సత్యలో ఉంటుంది. మేజర్గా వచ్చేటప్పటికి గుంటూరు ప్రజలు ఈ సత్య షోరూమ్ని, మా బిజినెస్ని ఆదరించి మీ తోడును మాకు ఇచ్చి నడిపించాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు మీకు ఇంకా మరెన్నో ఆఫర్స్తో ఈ గుంటూరులో మంచి ఆఫర్స్ ఈ సత్య షోరూమ్ మూల్యంగా మీ ప్రజలందరికీ మేము అందించాలని కోరుకుంటున్నాము. మీ ఆదరణతో మమ్మల్ని మా బిజినెస్ని మీకు తోడుగా ఉండి పట్టణ ప్రజలందరూ దీవించాలని కోరుకుంటున్నాం. మీ లక్ష్మీపురంలో మెయిన్ సర్కిల్లో మీ సత్య షోరూమ్ గుంటూరులో ఉంది. అందరూ వచ్చి ఆదరించాలని సత్య తరపున కోరుకుంటున్నాము. ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేసి చూడండి. ఖచ్చితమైన బెస్ట్ ప్రైజింగ్తో వెళ్తారు. మంచి గిఫ్ట్లు ప్లస్ అదిరిపోయే ఆఫర్స్ అనేది ఉన్నాయి. మొబైల్స్ పైన కూడా అందరూ వచ్చి పట్టణ ప్రజలంతా ఆదరించాలని గుంటూరు ప్రజలకంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో జలపులవారిపాలెం, ఉప్పలపాడు, పరిటలవారిపాలెం, పాలపర్రు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామ వీధుల్లో ప్రచార రథంపై తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఒక ప్రాంతంలో కూడా అభివృద్ధి నోచుకోలేదని, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్గానికి వెళ్తే సమస్యలు మొత్తం తెలుస్తాయి. నేను ఎక్కడి నుంచో ఉన్నా 2 నెలల్లో నాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోయినాయి. ఆయన కానీ మంత్రులు కానీ రోజు ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఇన్ని సమస్యలు తెలియటం లేదో నాకు అర్థం కావటం లేదు. బట్ ఏదేమైనప్పటికీ సాగునీరు, త్రాగునీరు వీటి మీద పక్కా ప్రణాళికతో మేము ముందుకు వెళ్తాం. ఈ 2 ముఖ్యమైనవి. అదేవిధంగా మీరు చూస్తే మీరు తిరిగేటువంటి మంచి రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు బీజేపీ కాంబినేషన్లో వేసినటువంటి రోడ్లు ఇవన్నీ 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రోజు కూడా చూడండి అద్దాల్లాగా ఉన్నాయి, అమెరికాలో ఉన్నట్టు ఉన్నాయి ఈ రోడ్లు. ప్రతి గ్రామంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలకు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినా వేయకపోయినా అన్ని ప్రాంతాలకి మనం ఆ రోజు రోడ్లు వేసాం.
ఇప్పుడు చూస్తూ ఉంటే అదే మనం ఉండుంటే అదే కొన్ని ప్రాంతాల్లో అన్నీ చేయలేకపోయారు, కొన్ని ప్రాంతాల్లో చేయలేని ప్లేస్లో. కానీ ఇప్పుడు ఆ పక్కన చూస్తే చూడండి డ్రైనేజ్ అనేది ఎంత ఇష్యూ ఉందో. అదే తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఈ డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా పోయేది. ప్రతి గ్రామానికి కూడా కుళాయి ట్యాప్ వాటర్ వచ్చేది. ఈ 2 మౌలిక సదుపాయాలు ఇవి తప్పకుండా చేస్తాం. మిగిలిపోయిన రోడ్లన్నీ వేస్తాం. ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ లేకపోతే పైప్ లైన్లు కానీ ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా తప్పకుండా రామాంజనేయులు గారు నేను చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇవి బేసిక్స్, ఇవి ఎవరైనా చేయాల్సినవి. ఇవి కాకుండా నేను ముఖ్యంగా ఈ ప్రాంతానికి రావడం వల్ల మీకు 3 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంచి వాళ్ళు, అందరు కూడా సామ్యులు, ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలరు. వారంతా వన్ సైడే ఆల్రెడీ నిర్ణయించారు. 2-3 ఉంటే వాళ్ళు కూడా మన వైపే అడుగులు వేస్తున్నారు. కాబట్టి మనము ఎంపీ గారు చెప్పినట్టుగా అంత మంచి జరుగుతుందమ్మా. కాకపోతే మరి ఎంపీ గారు దాదాపు 7 నియోజకవర్గాల్లో గ్రామాలన్నీ ఒక్కసారైనా వచ్చి ప్రజలు కలసాలనేటువంటి విషయంలోనే ఈరోజు ఇంత తొందరగా మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ ఏదేమైనా గ్రామస్తులందరూ కలిసి ఒకే చోట వేదిక ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఒకటి, మనం 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. రోడ్డు ఎందుకు వేయడం లేదు జగన్మోహన్ రెడ్డి? రోడ్డుకు ఓటు లేదు. మంచినీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? మంచినీళ్ళకి ఓటు లేదు. లైట్లు ఎందుకు వేయడం లేదు? వాటికి ఓటు లేదు. ఓటు లేని వాటికి ఏవి ఇవ్వడు ఆయన. ఇండస్ట్రీకి ఓటు లేదు, ఇవ్వడు. కానీ ఇండస్ట్రీ వస్తే ఉపాధి వస్తుంది. ఉపాధి వస్తే పిల్లలు బాగా ప్రయోజకులు అవుతారు, వాళ్ళు ఓటు వేస్తారు. అంత దూరం ఆలోచించడు ఆయన. కాబట్టి ఆయన గురించి మనం ఆలోచించద్దండి. ఇక అందరూ మనసులో మనకు మొదలు సైకిల్ 2 గుర్తులు వేయండి. ఒకటి ఎంపీ గారికి వేయండి, 2 ఎమ్మెల్యే గారికి వేయండి. సో అందరికి సూపర్ 6 ద్వారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నామినేషన్ పై ఆర్ఓ ఆఫీస్ లో స్కూటీ జరుగుతున్నప్పుడు 4 అబ్జెక్షన్లు పెట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్. ఈ సందర్భంగా ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అభ్యర్థి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియచేయాలని, వాటిలో ఆయన భార్య పేరు పెట్టారు కానీ ఆమెకు సంబంధించిన ఆస్తుల వివరాలు, కూతురు పేరు పెట్టారు కానీ ఆస్తి తెలియచేయలేదని అన్నారు. ఆడవాళ్ల కోసం ఏర్పాటు చేసిన సొసైటీల నుంచి అంబటి మురళీకృష్ణ 2.5 కోట్ల రూపాయలు తన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయించుకొని పేద మహిళలు దాచుకున్న డబ్బుని బ్రహ్మాండంగా దోచేశాడు. అంబటి మురళీకృష్ణ 25వ తారీఖు వేసిన నామినేషన్ లో బీఫామ్ సబ్మిట్ చేయలేదని ఆయన ఒప్పుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఆఫీసర్లను అంబటి మురళీకృష్ణ నామినేషన్ రిజెక్ట్ చేయండి కోరాం. తెలుగుదేశం పార్టీ తరఫున అబ్జెక్షన్ పెట్టాము. వాటిపై ఆర్ఓ వివరణ ఇచ్చాక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. మురళీకృష్ణకు సంబంధించిన నామినేషన్ మీద మొత్తం మాకు తప్పదు 4 అబ్జెక్షన్స్ ట్రై చేయడం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కుటుంబానికి సంబంధించిన ఆస్తులు వివరాలు ఏదైతే తెలియజేయాలో ఆయన అఫిడవిట్లో భార్య పేరు రాస్తారు కానీ భార్యకున్న ఆస్తులు తెలియజేయాలి. కుమార్తె పేరు డిపెండెంట్గా చూపెట్టారు, దానికి సంబంధించిన ఆస్తులు తెలియజేయాలి. ఆ అసంపూర్తిగా ఆయన ఫైల్ చేసిన అఫిడవిట్ ఉంది. భార్య కుమార్తెకు సంబంధించిన ఆస్తులు ఉద్దేశపూర్వకంగా రాయలేదు. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్స్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, చేయలేదని చెప్పి దాని మీద ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాం. రెండోది ఏదైతే ఉందో, ఏదైతే నోటరీ చేయించారో నోటరీ చేయించిన వ్యక్తి యొక్క పరిమితి గుంటూరు టౌన్లో పర్టికులర్ ఏరియాకు ఉంది. దాని మీద ఒక అబ్జెక్షన్ మీద రైజ్ చేయడం జరిగింది. మూడవది ప్రధానంగా ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నేనేదో సేవ కోసం వచ్చా, లేకపోతే నేను కళ్ళజోళ్ళు ఇస్తున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా, ఇవన్నీ చెప్తారు. ఆయన అఫిడవిట్ ద్వారా ఆయన ఫైల్ చేసిన దాని ప్రకారం స్పష్టమైంది ఏంటంటే డోక్రా గ్రూప్ యొక్క డబ్బులు అంబటి మురళీకృష్ణ ఆ గ్రూప్స్ ఆయన అఫిడవిట్ చూసినా కూడా వనిత భారతి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కృషి సొసైటీ 78 లక్షలు, అలాగే బాపట్ల మహిళా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 36 లక్షలు, భావపురి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 10 లక్షలు, రత్నమణి మహిళా మ్యాక్స్ సొసైటీ 10 లక్షలు, వాసవి వనిత మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 5 లక్షలు, సమత మ్యూచువల్ ఎయిడెడ్ మొత్తం ఇందా చెప్పా కదా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. డోక్రా గ్రూప్లో వెళ్ళి ధూళిపాల నరేంద్ర అప్పు తీసుకుంటాడా? సాధ్యమా?
డ్వాక్రా గ్రూప్లో ఎలా ఇస్తారు? థ్రిఫ్ట్ సొసైటీస్లో వాళ్ళ పొదుపుని బట్టి 1 రెట్లు ఇస్తారా, 2 రెట్లు ఇస్తారా, 3 రెట్లు ఇస్తారా? చివరికి మహిళా సొసైటీల్లో కూడా అంబటి మురళీకృష్ణకి లక్షలాది రూపాయలు లోన్లు ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే పేద మహిళలు థ్రిఫ్ట్ సొసైటీలో దాచుకున్న డబ్బుని దోచుకున్నవాడు అంబటి మురళీకృష్ణ అనేది ఆయన అఫిడవిట్ ద్వారానే స్పష్టమైంది. ఏ మగవాడికైనా ఉమెన్ సొసైటీలో వస్తుందా? కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా నేను కోరేది ఒకటే, మీ అందరినీ కూడా ప్రజల పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన మహానటుడు, నటిస్తున్నాడు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత తెలిపారు. శుక్రవారం ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తే అభివృద్ధి సంక్షేమం అమలవుతాయని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి. స్వయంగా నేను ల్యాబ్ కి పంపించి పరీక్షలు చేయించడం వలన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కొల్లేపర మండలంలోని జమ్ముడుపాడు పాలెం చక్రాయపాలెంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో పాటు పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. పార్లమెంటు పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పారు. 75 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిల్ను అమ్మాలని సలహా ఇచ్చారని అన్నారు. 151 సీట్లను ఇచ్చి పాలన చేయమంటే జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించడం జరిగింది. అది అధికారం శాశ్వతమని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది నాళ్లలో రైతులకు సాగు సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిపండ్ల రామకృష్ణ తదితర స్థానిక మండల స్థాయి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రెండు మూడు రెట్లు అవినీతి. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎవరు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? అంటే అందులో దోచుకున్నారు కదా. పోనీ తిన్నావు, ఇళ్లు కట్టమన్నాం, ఇళ్ళు ఎలా కట్టావు? ఇక్కడంతా బ్లాక్ సాయిల్. నువ్వు కట్టే ఇళ్లకి పిల్లర్స్ ఉన్నాయా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే, పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే, ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఇవి కూడా వాస్తవాలు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కేవలం ఏంటంటే 30 లక్షలు
గుంటూరు జిల్లా తెనాలి వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలోకి వైసీపీ నాయకులు పార్టీ కండవాలు తీసుకెళ్లి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి రోడ్లోని ఆర్యవైశ్య సమితి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు. స్థానిక వైసీపీ నాయకులు దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని, ఇలాగే చేస్తే అమ్మవారి ఆగ్రహానికి లోను కాక తప్పదని తెలియజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ కులదైవాన్ని వైసీపీ నాయకులు కించపరచవద్దని హితవు పలికారు. అంకారావు, రాము, చక్రధర్, సాయి పవన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శివకుమార్ వైసీపీ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. ఆ యొక్క నామినేషన్ ప్రక్రియలో అమ్మవారి గుళ్ళోకి తమ పార్టీ వైసీపీ పార్టీ యొక్క జెండాలు, ప్రచార రథం, అట్లానే వారు జనాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఆర్యవైశ్య గుడిలోకి, మా అమ్మవారి గుడిలోకి మీరు ఏ విధంగా పార్టీ జెండాలు తీసుకెళ్తారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మా ఆర్యవైశ్య కులదేవతన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆగ్రహానికి మీరు తొడలో లోబడుతున్నారు. ఎందుకంటే మీరు మమ్మల్ని కించపరచడానికే ఈ విధమైన కార్యక్రమాలు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము. గతంలో 45 మంది మీద మీరు దాడి చేశారు. అదే దాడిలో ఒక బాధితుడైన దేశీ యుగంధర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. అక్కడ వారికి సపోర్ట్గా మేము వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న ఆ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళారు? నిద్రపోతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో ఇవాళ వారికి అధికారం ఉందని చెప్పి, ఏదో వైసీపీ పార్టీకి అధికారం ఉంది, వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడి మీరు వారికి కొమ్ము కాస్తే ఆ అమ్మవారి ఆగ్రహానికి మీరు పాత్ర అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆత్మ గౌరవాన్ని మీరు కించపరిచినట్టే. అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారికి మేము సూటిగా ఒకటే చెప్తున్నాం. మీరు 13,50,000 ఉన్న ఓటర్లు మేము ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటి మా యొక్క 6వ స్థానంలో ఉన్న కులం మాది. ఓటర్ లిస్టుల ప్రకారం 6వ స్థానంలో ఉంది. అట్లాంటి మా యొక్క ఆర్య వైశ్యుల్ని మీరు ఎందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు? మమ్మల్ని కించపడటం కాక మా కులదేవతైన ఆర్య వైశ్యుల కులదేవతైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా మీరు కించపరిచారు. దీనికి తగిన ఫలితం మరో 16 రోజుల్లో మా ఆర్య వైశ్యులందరూ మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ యొక్క విషయం పైన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. నిన్నటిదాకా మనుషుల మీద మీరు చేసే దాడి ఇవాళ మా కుల నిన్నటి రోజున జరిగిన నామినేషన్ ప్రక్రియలో తెనాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యుల కులదైవమైన కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైసీపీ నాయకులు లోపలికి జెండాలతోటి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి మా ఆర్యవైశ్యులు అమ్మవారి దేవతగా పూజ చేసి మా కులదైవాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఆర్యవైశ్యుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. ఒకనొకప్పుడు ఆర్యవైశ్యులపైన దాడి జరిగితే దొండి రాకేష్ గారు ఆర్యవైశ్యుల కోసం పోరాడటానికి వస్తే మీరు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పానన్న దేవస్థాన కమిటీ వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు. చిన్న చిన్న పదవుల కోసం ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే ఆగడాల్ని మీరు అడ్డం పెట్టుకుంటున్నారు. ఇవాళ రోజున ఒక్కటి ఆలోచన చేయండి. మన దైవత అయిన కులదైవతాన్ని మీరు ఎప్పుడు కూడా గుడిలో కించపరచొద్దు. మీరు ఒక ఆర్యవైశ్యులుగానే మీరు ఆ గుడిలో పదవులు పొందారు. ఒక్కసారి మీరు వాగులే కొంతమంది కింద మనకే తగాదులు పెట్టే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మంచి వైపు నిలబడండి. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ 87 స్థానాలకి శుక్రవారం నామినేషన్ల పరిశీలన స్క్రూటినీ అనంతరం 71 నామినేషన్లు ఆమోదించడమైంది. 5 నామినేషన్లు తిరస్కరించడమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు గురువారం అని, మొత్తం 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. నేడు పరిశీలన జరిగిందని, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్, ప్రతిపాదకులు మరియు అభ్యర్థి ఆమోదించిన వ్యక్తుల సమక్షంలో పరిశీలన చేపట్టడం జరిగిందని తెలియజేశారు. పరిశీలనలో 71 నామినేషన్లు ఆమోదించామని, 5 నామినేషన్లు తిరస్కరించామని తెలిపారు. 42 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయటకు అర్హులని తెలియజేశారు. సదరు నామినేషన్ ప్రక్రియ మొత్తం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం వారి ద్వారా నియమించబడిన ఎన్నికల పరిశీలకులు శ్రీ నీరజ్ కుమార్ ఐఏఎస్, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్నాథ్ పురోహిత్ వారు పరిశీలించారని తెలిపారు.
87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల చివరి రోజు అయిన నిన్న 25వ తారీఖు నాటికి 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్ సెట్లని రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట ఫైల్ చేయడం జరిగింది. ఆ 76 సెట్స్ని కూడా ఈరోజు స్క్రూటిని 26వ తారీఖున MTMC ఆఫీస్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్స్, ప్రపోజర్స్, అలాగే అభ్యర్థితో నామినేట్ చేయబడిన ఒక వ్యక్తి, ఎనీ నాలెడ్జబుల్ పర్సన్ ఆర్ అడ్వకేట్, వారందరి సమక్షంలో కూడా మనం పరిశీలన చేపట్టడం జరిగింది. ఈ 76 నామినేషన్స్లో 5 నామినేషన్స్ ఇన్వాలిడ్ అయినాయి. ఒక నామినేషన్లో ఓటు చేయకపోవడం వల్ల, ఒక నామినేషన్లో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ ఉండడం వల్ల, ఒక నామినేషన్ ఎదర్ క్యాండిడేట్ ఆర్ ప్రపోజల్ ఫైల్ చేయకపోవడం వల్ల, ఒక నామినేషన్స్లో ఇండిపెండెంట్ 10 ప్రపోజర్స్ ప్రాపర్గా సైన్ చేయకపోవడం వల్ల, ఇలాంటి వివిధ రీజన్స్తో మనకి 5 నామినేషన్స్ ఇన్వాలిడ్ అయినాయి. మిగతా 71 నామినేషన్స్ వ్యాలిడ్ అయినాయి. ఫైనల్గా ఈరోజు 44 క్యాండిడేట్స్లో 42 క్యాండిడేట్స్ వేసిన నామినేషన్ సెట్స్ 71 సెట్స్ని వ్యాలిడ్ నామినేషన్స్గా పరిగణించడం అనేది. మనకి ఇప్పుడు విత్డ్రాల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ఎవరన్నా విత్డ్రా చేసుకుంటే వాళ్ళ క్యాండిడేచరే విత్డ్రా అయిపోయినట్టు. సోమవారం సాయంత్రం మనకి ఫైనల్ లిస్ట్ ఆఫ్